గులాబ్ జాములకి పగుళ్ళు రాకుండా గుండ్రంగా అండ్ టేస్టీగా ఉండాలంటే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఎంటీఆర్ కంపెనీ గులాబ్ జామున్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇది 200 గ్రామ్స్ ప్యాకెట్. ఈ పిండిని ఇప్పుడు నేను కప్పులో అయితే కొలుచుకుంటున్నాను. ఈ కప్లో నాకు 100 గ్రామ్స్ అయితే పడుతుంది. ఇలాగా 2 కప్స్ వరకు పిండిని అయితే తీసుకున్నానమాట. కాచి చల్లార్చిన చిక్కటి పాలను పిండిలోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతీకి మనం పిండిని ఎలా కలుపుకుంటామో అలా కాకుండా చేతి వేళ్లతో కొంచెం సాఫ్ట్ గా పిండిని అయితే కలపాలి. ఇలా కలుపుకున్న ఈ పిండి డ్రై అయితే మనకి గులాబ్ జాములు పగుళ్ళు వస్తాయి. అందుకనేసి దీనిపైన తడిగుడ్డ వేసేసి 15 నిమిషాల పాటు ఈ పిండిని అయితే నానబెట్టేస్తున్నాను. గులాబ్ జామున్ పిండిని మనం 2 కప్పుల దాకా తీసుకున్నాం కదా, దానికి డబల్ అంటే 4 కప్పుల దాకా పంచదారని వేసుకుని 3.5 కప్పు దాకా వాటర్ ని యాడ్ చేసుకుని పంచదార అంతా పూర్తిగా కరిగి మనకి లైట్ గా కొంచెం జిగురు పాకం వస్తే సరిపోతుంది. లాస్ట్ లో కొద్దిగా యాలకుల పొడిని వేసేసి స్టవ్ ని ఆఫ్ చేసేస్తే పాకం రెడీ అయిపోతుంది. ఇక్కడ మనకి పిండి అయితే నానింది. ఇప్పుడు ఇందులోంచి కొద్దిగా పిండి ముద్దని తీసుకొని చేతి వేళ్ళకి నెయ్యి లేదంటే ఆయిల్ ని అప్లై చేసుకుని ఇలాగా చిన్న రౌండ్ బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఆయిల్ అనేది మరీ ఎక్కువగా హీట్ అవ్వకూడదు. కాస్త మీడియం హీట్ లో ఉన్నప్పుడు గులాబ్ జాముల్ని వేసుకొని ఇలాగా గరిటతో కలుపుతూ మనం ఫ్రై చేయాలి. ఇలాగా కలుపుతూ మనం ఫ్రై చేయడం వల్ల గులాబ్ జాములు అన్ని వైపులా ఈక్వల్ గా ఫ్రై అయ్యి మనకి లోపల పిండిగా లేకుండా బాగా పర్ఫెక్ట్ గా ఉంటాయన్నమాట. ఇలా ఫ్రై చేసుకునే గులాబ్ జాముల్ని గోరువెచ్చగా ఉన్న షుగర్ సిరప్ లోకి వేసేసి ఒక 4 గంటల పాటు అలాగే వదిలేయండి. అప్పుడు గులాబ్ జాములు పాకంని బాగా పీల్చేసి బాగా జ్యూసీగా టేస్టీగా ఉంటాయి. గులాబ్ జాములు అంటే ఎంతమందికి ఇష్టమో లైక్ చేసి ఎన్ని తింటారో కింద కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేసేయండి.